బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై వివాదం కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగానే నాగార్జున స్పందిస్తున్నారు. కూల్చిన రోజు చేసిన ట్వీట్కి అప్పుడే హైడ్రా కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున మరో ట్వీట్ చేశారు. వార్తల్లో వాస్తవాల్లో కంటే ఊహాగానాలు ఎక్కువ అని చెప్పారు. తాను ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమించలేదని చెప్పారు. తుమ్మడికుంట చెరువు ఆక్రమణలకు గురి కాలేదని 24/2/2014న కోర్టు ఆర్డర్ ఇచ్చిందని నాగార్జున గుర్తు చేశారు. అయితే ఇప్పుడు నాగార్జున చేసిన ఈ ట్వీట్కు హైడ్రా ఎలా రియాక్ట్ కానుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై వివాదం కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగానే నాగార్జున స్పందిస్తున్నారు. కూల్చిన రోజు చేసిన ట్వీట్కు అప్పుడే హైడ్రా కూడా కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు నాగార్జున మరో ట్వీట్ చేశారు. వార్తల్లో వాస్తవాల్లో కంటే ఊహాగానాలు ఎక్కువగా ఉన్నారు అని చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రామ్ ప్రసాద్ లైవ్లో అందిస్తారు. రామ్ ప్రసాద్, గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అయితే కొరడా జులిపిస్తుంది. మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి చెరువులు కానీ, కుంటలు కానీ, నాలాలు, పార్కు స్థలాలు వీటన్నిటిని కూడా కబ్జాలకు ఎక్కడైతే గురయ్యో వచ్చినటువంటి ఫిర్యాదుల ఆధారంగా అయితే వాటిని క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం ఇప్పటికే నిన్న హైడ్రా ఒక రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది. 18 ప్రాంతాలలో చాలామంది రాజకీయ నాయకులు కానీ, సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఒక కూల్చివేతలు నిర్వహించామంటూ చెప్పిన నేపథ్యంలో మనం చూడవచ్చు. గత 2 రోజుల క్రితం అయితే ఇటు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేసినటువంటి హైడ్రా అధికారులు అయితే పూర్తి స్థాయిలో ఆ రోజు ఏదైతే కార్యక్రమం చేపట్టారో పూర్తి స్థాయిలో కూల్చివేతలు కొనసాగించిన అనంతరం కొనసాగిస్తుండగానే నాగార్జున తన వ్యక్తిగత ఎక్స్లో అయితే తనకు ఎలాంటి సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండానే ఆల్రెడీ కోర్టుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ డెసిషన్ ఉన్నప్పటికీ కూడా కూల్చివేయడం సరికాదంటూ కూడా ఇటు నాగార్జున తొలి రోజు ట్వీట్ చేసిన అనంతరం రెండవ రోజు నిన్న కూడా తను ఈ యొక్క ఎన్కన్వెన్షన్ కూల్చివేత పైన అయితే మరొకసారి స్పందించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు జరిగినవన్నీ ఊహాగానాలు తప్ప అవాస్తవం అంటూ కూడా ఎలాంటి ఆధారం కూడా లేవు. ఎందుకంటే ప్రభుత్వ భూమి ఏదైతే తుమ్మిడికుంట ఉందో తుమ్మిడికుంటలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ స్థలాన్ని ఒక గుంట కూడా ఆక్రమించలేదంటూ ఆయన తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆ అభిమానులు అవాస్తవాల పట్ల కొంత వాటిని విశ్వసించకూడదని చెప్పేసి కూడా తన అభిమానులకు సూచించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కూల్చివేతలలో అయితే ఇప్పటికే నాగార్జున స్పందించినటువంటి వ్యక్తిగత ఎక్స్కు సంబంధించి తొలిసారి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా స్పందించడం జరిగింది. పూర్తి ఆధారాలు ఉన్నంతరమే ఇటు ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేసినట్టు చెప్పిన నేపథ్యంలో తాము కూల్చివేతలు నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి కోర్టు స్టేలు కానీ ఏమి కానీ రాలేదు. వాటికి సంబంధించినటువంటి ఒక ప్రకటన అయితే పూర్తిగా అవాస్తవం అంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. అనంతరం మళ్ళీ రెండోసారి ఈరోజు నిన్న సాయంత్రం అయితే నాగార్జున అభిమానులకు అయితే తన సందేశాన్ని తెలుపుతున్నట్టుగా అయితే ఇటు ఎన్కన్వెన్షన్కి సంబంధించి తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఎందుకంటే తుమ్మిడికుంట శివారులోనే ఇది ఒక ఎన్కన్వెన్షన్ నిర్మాణం జరిగిందని, దాంట్లో ఎలాంటి అక్రమ నిర్మాణం ఒక్క సెంటు భూమి కూడా తను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించలేదంటూ కూడా తన వ్యక్తిగత ఎక్స్ ద్వారా అయితే తన అభిమానులకు, ఎందుకంటే మనం చూడవచ్చు అక్కినేని నాగార్జునకు ఇటు 2 రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోనూ కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఇటు చెరువు కుంటకు సంబంధించినటువంటి ఏదైతే తుమ్మిడికుంట ఉందో దానికి సంబంధించినటువంటి ఆక్రమణపై అయితే గత 2 రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తన అభిమానులకు అయితే తాను జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా తాను ఎక్స్లో స్పందించిన నేపథ్యంలో దీనిపై హైడ్రా ఏ విధంగా స్పందిస్తుందని మరొకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అవన్నీ కూడా అవాస్తవాలు అంటూ కూడా ఇటు నాగార్జున తన వ్యక్తిగత ట్వీట్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయి. గతంలోనే హైడ్రాకు సంబంధించి హైడ్రా రాకముందుకే అంటే ఎన్కన్వెన్షన్ అయితే చాలా రకాల ఫిర్యాదులు ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వాలు సైతం కూడా అక్కడ విచారణలు జరిపాయి. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఇటు ఇరిగేషన్ సంబంధించినటువంటి శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు చాలా క్లియర్గా కూడా మేము చట్ట ప్రకారమే చేశామని చెప్తున్న నేపథ్యంలో నాగార్జున మాత్రం మరొకసారి 2014లోనే ఇటు ఎన్కన్వెన్షన్కి సంబంధించి ప్రభుత్వ భూమి ఎలాంటి భూమి కూడా కబ్జా చేయలేదు, ఒక్క సెంటు కూడా కబ్జా చేయలేదంటూ 2014 ఫిబ్రవరి 24వ తేదీన కూడా అప్పుడున్నటువంటి అక్కడ కోర్టు నుంచి కూడా ఆదేశాలు జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో జడ్జిమెంట్ ఉన్నప్పటికీ కూడా తన ఎన్కన్వెన్షన్ ఎలా కూల్చివేస్తారంటూ కూడా తను ప్రశ్నిస్తూనే ఇటు అభిమానులకు కూడా ఆ జరిగినటువంటి కూల్చివేతలంతా కూడా అవాస్తవం, తనపై వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములను కబ్జా చేశాడు నాగార్జున అంటూ వస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవం అంటూ కూడా తను వ్యక్తిగత ఎక్స్లో చెప్పిన నేపథ్యంలో మనం చూస్తున్నాం గత 2 రోజులుగా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో నగరం నడిబొడ్డున ఎన్కన్వెన్షన్ నిర్మాణం ఏదైతే జరుగుందో అది పూర్తి స్థాయిలో తుమ్మిడికుంట చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు సంబంధించినటువంటి స్థలంలోనే సుమారు 3.3 ఎకరాల విస్తీర్ణంలో చెప్తున్న నేపథ్యంలో అధికారికి మాత్రం అఫీషియల్గా ఈ నిన్న నాగార్జున చెప్పినటువంటి సందర్భంలో మాత్రం
తాను ఎలాంటి ఒక్క సెంటు కూడా ఆక్రమించలేదు, తన ఉన్నటువంటి విధులను చెప్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రముఖులు కానీ, మేధావులు కానీ, ఇటు జియోగ్రాఫికలిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే నాగార్జునకు ఒకవేళ తన పట్టాభూమి ఉన్నప్పటికీ కూడా అది బఫర్ జోన్ కానీ ఓకే. ఎఫ్టీఎల్ జోన్లో పరిధిలో ఉన్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి నిర్మాణాలు అయితే చేపట్టకుండా కేవలం వ్యవసాయానికి సంబంధించినటువంటి కల్టివేషన్ మాత్రమే చేసుకోవాలని చెప్తున్న నేపథ్యంలో నాగార్జున మాత్రం దానిపైన వరుస ట్వీట్లు చేయడం కొంత వివాదాస్పదం కానున్నది. దీనిపై నుంచి రంగనాథ్ ఏ విధంగా స్పందనిస్తారు, ఏవి రంగనాథ్ కూడా ఈరోజు మరొకసారి స్పందించే అవకాశం ఉండబోవచ్చు అని అయితే ప్రజలు విశ్వసిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా నాగార్జున తాను ఏదైతే నిర్మించినటువంటి కన్వెన్షన్ ఉందో అది పూర్తి స్థాయిలో అక్రమమే అని చెప్పవచ్చు. ఎందుకంటే చెరువులో చుట్టూ బఫర్ జోన్ కానీ ఎఫ్టీఎల్ కానీ నిర్మించకుండా చెప్పినటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.